విశాఖను క్రికెట్ ఫీవర్ ఊపేస్తోంది. మరి కాసేపట్లో ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. అచ్చొచ్చిన గ్రౌండ్లో టీమిండియా మరోసారి పైచేయి సాధిస్తుందని అభిమానులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. విశాఖలో మరి కాసేపట్లో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే భారీ అంచనాలతో ఇక్కడ క్రీడాకారులు ప్రస్తుతం మన దగ్గర చాలా మంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటది ఈ రోజు మ్యాచ్, ఎట్లా ఉంటది చెప్పండి అన్న. ఈ రోజు మ్యాచ్ అయితే చాలా రసవత్తంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మన ధోని అయితే 6 మీద 6 కొడతాడని వైజాగ్లో ఏ విధంగా అయితే మన ధోని రెచ్చిపోయాడో అదే విధంగా ఈరోజు ఇంకా రెచ్చిపోయి వరల్డ్ కప్కి ఆయన యొక్క మరలా మంచి బాగా ఆడతాడని కోరుకుంటూ టీ20 మ్యాచ్ జరగబోతుంది. రిషబ్ పంత్ ఈ రోజు ఎట్లా ఆడతాడు, అదే విధంగా కోహ్లీ ఈ మ్యాచ్ పై ఎట్లా పరుగులు చేస్తాడు? కోహ్లీ కంటే మెయిన్ కోహ్లీకి ఇక్కడ మంచి ఇది వస్తుంది. కోహ్లీ చాలా నీట్గా ఆడతాడు. కోహ్లీ సెంచరీ చేస్తాడు. దానికి తోడు ఇండియా 200+ చేస్తుంది. కోహ్లీ రోహిత్ శర్మ ప్లేస్ లో రిషబ్ పంత్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. రోహిత్ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. రిషబ్ పంత్ ఈ రోజు ఇండియా చాలా అద్భుతంగా ఆడుతుంది. విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ 6లు వర్షం కురిపిస్తారు. ఎలా ఉంటది మ్యాచ్? రోహిత్ శర్మ మై ఫేవరెట్ హిట్ మ్యాన్. ఐ లవ్ యూ ఇండియా. విరాట్ కోహ్లీ ఈరోజు ఎలా ఆడతాడు? డబుల్ సెంచరీ చేస్తాడు. డబుల్ సెంచరీ చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్ ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? మంచిగా ఉండబోతుంది. యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో. విరాట్ కోహ్లీ దాకా బ్యాటింగ్ రాదనుకుంటున్నాం మేమైతే. అది ఓపెనర్స్ ఆడతారని నా ఒపీనియన్. బాగుంది. మీ అంతా కూడా చాలా ఇండియన్ మీద ఉన్న ప్రేమ ఇదంతా కూడా చాలా ఈ యొక్క మేకప్ లో అర్థమవుతుంది. ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? నా ఒపీనియన్ అయితే విరాట్ కోహ్లీ తొలి ఫస్ట్ సెంచరీని ఇంటర్నేషనల్ టీ20 ఇంటర్నేషనల్ చేస్తారని నేను పక్క కోరుకుంటున్నాను. బుమ్రా అయితే మరి తొలి బౌలి మరి జై ఇండియా. ప్రతి ఒక్కరూ కూడా అభిమానులు మాత్రం చాలా కేరింతలు కొడుతున్నారు. ఈ మ్యాచ్ లో ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ అద్భుతంగా రాణిస్తారని చెప్తున్నారు. ఈ మ్యాచ్ మాత్రం మరో టీ20లో మాత్రం భారత్ విజయం తప్పకుండా సాధిస్తుందని చెప్తారు. అదేవిధంగా గ్రౌండ్ కూడా అన్ని విధాలా సహకరిస్తుంది. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే దిగుతారో మంచు ఎక్కువ ప్రభావం చూపించి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కూడా. ఇక్కడ మ్యాచ్ క్యూరేటర్ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. 160 నుంచి 200 పరుగులు సాధించే అవకాశం ఉంది ముందుగా బ్యాట్స్మెన్ చేసే వాళ్ళకి. అదేవిధంగా సెకండ్ హాఫ్లో ఎవరైతే దిగుతారో వాళ్ళు మాత్రం స్పిన్కి మాత్రం దొరికిపోతే మాత్రం మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. ఇక్కడ అభిమానులు కూడా చాలా కేరింతలతో ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరుగుతున్నా కూడా ఉత్సాహంతో ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. ఈరోజు మ్యాచ్ ఎట్లా జరగబోతుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మ్యాచ్ ఎట్లా జరగబోతుంది? मैं उड़ीसा से आया हूँ. मैं अभी आया हूँ विराट का खाली सेंचुरी देखने के लिए. लास्ट सीरीज में उसका सेंचुरी मिस हो गया था, तो अभी सेंचुरी के लिए 37वां सेंचुरी के लिए देखने के लिए आया हूँ. अभी लेगा इंडिया ही लेगा. फर्स्ट बैटिंग इंडिया ही करेगा. अभी आपका फेवरेट क्रिकेट कौन है? विराट कोहली. రోహిత్ శర్మ ఈరోజు ఖచ్చితంగా సెంచరీ చేస్తాడండి. అదే అనుకుంటున్నాం. మనకి గ్రౌండ్ కూడా బాగా సహకరిస్తుంది ఈరోజు. టీ20 కదా సెంచరీ చేయడానికి అవకాశం ఖచ్చితంగా చేస్తాడు రోహిత్ శర్మ పక్క. ఎందుకు ఓపెనింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ పక్క కొడతాడండి, సెంచరీ కొడతాడు. ఇక్కడ అందరూ కూడా రోహిత్ శర్మ మాత్రం సెంచరీ సాధిస్తాడు. అదేవిధంగా కోహ్లీ అభిమానులు, ధోని అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ రోజు మాత్రం మ్యాచ్ తప్పకుండా విజయం సాధిస్తుంది. అదేవిధంగా భారత్ కూడా తన విజయంలో మరో ఖాతాను వేసుకొని మరో సెంటిమెంట్ గ్రౌండ్ విశాఖ అని చెప్పి ఈ రోజు మాత్రం వారి అభిమానులు మాత్రం తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ స్టేడియం నుంచి.